నమస్తే. జూన్ 2న దశాబ్ది ఉత్సవాలకు పెద్ద ఎత్తున అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది పరేడ్ గ్రౌండ్లో. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందా లేదా ఇవన్నీ మాట్లాడదాం మనం. ఏపూరి సోమన్న గారు ఉన్నారు నాతో పాటు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. అన్న ముందుగా నమస్తే. నమస్తే. యా, జూన్ 2 కేసీఆర్కి కూడా ఆహ్వానం పంపించినట్టున్నారు. అది అంటే మర్యాద, గౌరవం. అంటే అవమానించడానికి అంటారు కొంతమంది. ఆహ్వానించి అవమానిస్తారంట కదా. అట్లా అవమానిస్తారు. ఇప్పుడు ఒక గౌరవంగా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. దశాబ్ది ఉత్సవాలు తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒక అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓ రాష్ట్ర గీతాన్ని గతంలో ప్రకటించుకొని ఇతరులు చేతగాని తరకంగా పక్కకు పెట్టినటువంటి పాటని ఇలా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత రాష్ట్ర చిహ్నాలు కూడా అద్భుతంగా ప్రజలకు అనుకూలమైనటువంటి కూడా ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. నువ్వు మాజీ ముఖ్యమంత్రివా, నువ్వు గతంలో ముఖ్యమంత్రివా, ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడు, ఓ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి, నేను పిలవడం తప్పట్లేదు, గౌరవించుకుంటున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డిని చూసి జీర్ణించుకోలేస్తాడా? బహుశా అది జీర్ణించుకోలేకనేమో ఇప్పటివరకు అసెంబ్లీకి రాలేదు. ఓకే, అది తట్టుకోలేకనేమో. అంటే నేను బతుకున్నప్పుడు ఇంకోరు సీఎంగా ఉండేది, ఒకవేళ ఉంటే నేనని ఉండాలి, నేను చావనన్నా చావాలి అనేది ఆయన పాలసీ. ఓకే, కేసీఆర్ గారి పాలసీ ఏంటంటే నేను బతికన్నా ఉండాలి, లేదా నేను చచ్చిపోయినాకన్నా ఇంకోరు ముఖ్యమంత్రి కావాలి, నేను బతుకున్నాక ఇంకోరు సీఎం కావడం ఏంది, అది నేను ఎట్లా తట్టుకుంటా, నేను పోయి అసెంబ్లీలో ఎదురుగా కూర్చొని మాట్లాడగలుగుతాను, నేను కలవగలుగుతాను. అట్లా అందువల్ల ఆఖరికి కాలు ఇరిగి పడి హాస్పిటల్లో ఉన్న తర్వాతనన్నా కళ్ళతోటి రేవంత్ రెడ్డిని చూసిండు తప్ప అసెంబ్లీకి పోయి చూసిండు ఇప్పటివరకు. అట్లా అది పరిస్థితి. సో గత 10 ఏళ్లలో అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం జరగకపోగా మోసం జరిగింది, అవమానాలు జరిగినాయి, అవహేళనలు జరిగినాయి, అరెస్టులు జరిగినాయి, కేసులు జరిగినాయి. అందువల్ల ఉద్యమకారులను నిజంగా వాళ్ళు గౌరవించుకునే ఉంటే, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను గౌరవించుకుని ఉంటే ఇవాళ తెలంగాణ ఇట్లా ఉండేది కాదు. తెలంగాణ ఏ ఆకాంక్షల కోసమైతే వారి అమూల్యమైన ప్రాణాలు గడ్డి పోచతో సమానంగా, ఒక్క మాట చెప్తాను, శ్రీకాంతాచారి, సరే నేను 1200 మంది అమరవీరుల కుటుంబాల పేర్లు కూడా ప్రస్తావించలేకపోతున్నాను, ఒక శ్రీకాంతాచారి గురించి మాట్లాడుతున్నాను. శ్రీకాంతాచారి ఆయనే త్యాగం చేసి పెట్రోల్ బాటిల్ తీసుకొని అంబేద్కర్ చౌరస్తాలో, ఎల్బీ నగర్ సాక్షిగా, అంబేద్కర్ సాక్షిగా వేలాది మంది చూస్తుంటే ఆత్మహత్య చేసుకున్నాడు, తెలంగాణ కోసం చనిపోయాడు. 2 దఫాలుగా గవర్నమెంట్ వచ్చినా కూడా శ్రీకాంతాచారి తల్లినో తండ్రినో కనీసం ఒక్కటంటే ఒక్క పదవి, ఏ చిన్న పదవన్న ఇచ్చి గౌరవించుకొని సంస్కరించుకున్న అలవాటు ఉందా ఈ కల్వకుంట్ల కుటుంబానికి? ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది గతంలో. ఏది ఇచ్చిరా? ప్రచారాలు ఇచ్చిరా? అంటే ఎంతో మందికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని అనేక ద్రోహులకు, దొంగలకు, వెధవలకు, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని ద్రోహులకు, దొంగలకేమో పదవులు కట్టబెట్టిండు కేసీఆర్. శ్రీకాంతాచారి తల్లిలో తండ్రో, తల్లి లేకపోతే తండ్రి, తండ్రి లేకపోతే తల్లి, ఎవరో ఒకరికి ఒక్క పదవి ఇచ్చిన వాళ్ళ మనసు ఒప్పుకున్నదా? అంటే అమరవీరుల కుటుంబంగా ఉన్న శ్రీకాంతాచారి తల్లికో తండ్రికో ఈ పదవి ఇస్తే ఏమైపోతుందో తెలంగాణ. ఓ ఉద్యమకారులను గౌరవించుకొని పక్కమటి కూర్చుంటే అమ్మో ఈయనను కూడా ఇట్లా చూడాలన్నా నేను, ఓ కోదండ రామకి ఇస్తానో, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన ఉద్యమకారులకు ఇస్తానో, లేదా ఉద్యమాన్ని నడిపించిన గాయకులకు ఇస్తానో, వీళ్ళు ఎవరు చేయరన్న, వీళ్ళు చేసే అటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటే ఇవాళ తెలంగాణ ఇట్లా ఆగమై ఉండేది కాదు. 10 ఏళ్ల తెలంగాణ ధ్వంసమైపోయింది. దశాబ్ది తెలంగాణ కాదు, విధ్వంస తెలంగాణగా మారిపోయింది గతంలో మొత్తం. ఓకే, సో మీ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో శంకరమ్మకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? బ్రహ్మాండంగా శంకరమ్మకు న్యాయం జరుగుతుంది, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఆ పెయిన్, ఆ నొప్పి, అదంతా ఆ కష్టం భరించుకుంటే 10 ఏళ్ల ఈ పోరాటాన్ని కొనసాగించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆ గౌరవం, మర్యాద ఉంది అనేది మా విశ్వాసం. సో ముఖ్యంగా తెలంగాణ రాజముద్ర మీద ఒక చర్చ జరుగుతుంది. కాకతీయ కళాతోరణం, చార్మినార్. సో హైదరాబాద్, తెలంగాణ అంటే చార్మినార్ గుర్తొస్తుంది, వరంగల్ కాకతీయ కళాతోరణం కోసం ఎందుకు తీసేస్తారనే ఒక చర్చ వచ్చింది. తీసేస్తారు అనే చర్చ ఎందుకు ఆ చర్చ వచ్చింది? కేసీఆర్ ఆనవాళ్లను తెలంగాణ లేకుండా చేయాలని కొంతమంది అంటున్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. జరుగుతుందా నిజంగానే అట్లా? కేసీఆర్ కట్టిండ చార్మినార్? సిగ్గుండాలి అట్లా కూడా మాట్లాడితే అవలగాడు. కాకతీయ కళాతోరణం కేసీఆర్ కట్టిండా? కాకతీయ కళాతోరణం, చార్మినారు మొత్తం అసలు తెలంగాణ పునాదే మొత్తం కేసీఆర్. ఇది ఎంత తప్పుడు మాటలు. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడం కాదు, రాచరిక వ్యవస్థ,
దోపిడీ పాలన యొక్క వ్యవస్థ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. దోపిడీ పీడన ఏదైతే ప్రజలు దోసుకుని ఆనాడు ఉన్నటువంటి సమ్మక్క సారక్క తెలంగాణ ప్రతీకలుగా ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు మేము శిస్తు కట్టం, మేము పన్ను కట్టం అని చెప్పి వ్యతిరేకంగా పోరాడిండ్రు. అక్రమంగా ప్రజల మీద పడి దోసుక తింటుంటే ఆ రాజులకు వ్యతిరేకంగా సమ్మక్క సారక్క పోరాటం చేస్తే ఆ సమ్మక్క సారలక్కను అడవి బిడ్డలను నీచంగా క్రూరంగా చంపింది కాకతీయ రాజులు. ఇక్కడ ఉద్యమకారులను ఎర్రజెండా నాయకత్వంలో, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో విప్లవకారులు పోరాటం చేసి దున్నేవాడికి భూమి కావాలంటే నిజాం సేనలు, రజాకార్ సేనలు గ్రామీణ ప్రాంతాల్లో దొరబడి ఎక్కడ దొరుకున్నక్కడ ఊచకోత కోసి చంపింది నిజాం నవాబు చరిత్ర. అంటే ఈ రెండు ఆనవాళ్ళు కూడా ప్రజలను, ఉద్యమకారులను హింసించి చంపిన చరిత్రలే. సమ్మక్క సారక్కను చంపినటువంటి చరిత్ర కాకతీయ రాజులది. తర్వాత రామ్జీ గోండు, కొమరం భీం చంపిన చరిత్ర నిజాం నవాబుది. ఈ రెండు చరిత్రలు కూడా మా జాతులను, మా కులాలను, మా వర్గాలను, ఈ తెలంగాణ సమాజాన్ని పీడించుకొని తిన్న సమాజమే కనుక అలాంటి ఆనవాళ్లు మాకొద్దు. ఆ ఆనవాళ్లు మాకొద్దు. తెలంగాణ రాష్ట్రం రావడానికి పునాదిగా ఏర్పడ్డ వారి త్యాగాలు, వారి నెత్తురు ఏదైతే ఉందో 1969లో జరిగిన ఉద్యమకారుల యొక్క ఆనవాళ్లు వారి స్తూపంగా పెట్టుకుంటున్నాం. అది తప్పెట్లయితుంది? అది స్వాగతించాల్సింది. నిరంకుశ దొరల పాలనగా సాగినటువంటిది వద్దు. చిన్నగా పెట్టు ఫైనాన్స్. అందువల్ల దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. రాష్ట్ర చిహ్నం మార్పులు చేర్పులు అనేది జరగాల్సిందే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి ప్రజల ఆమోగ్యమైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు ఇష్టమైనటువంటి నిర్ణయాలు, ఉద్యమకారులను గౌరవించుకునేటువంటి పద్ధతి. తెలంగాణ అంటేనే చాలా సెంటిమెంటల్ ఉంటుంది. ప్రాంతీయ పార్టీ అంటే తెలంగాణ అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. అమరుల 1200 మంది అమరులు అయిపోయారు. కానీ తెలంగాణ రాష్ట్ర గేయానికి అందశ్రీ రచించినటువంటి ఈ పాటకి ఆంధ్రలో ఎందుకు తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ? అసలు ఆ పదం అనేటువంటి అర్హత నైతికకు ఇలా మాట్లాడే ఏ వెధవలకు లేదు. వెధవలు ఆంధ్రాయనం తీసుకొచ్చి మ్యూజిక్ చేయించిరు అనే అర్హత ఏ వెధవలకు కూడా లేదు. తెలంగాణలో డైరెక్టర్ లేరా? ఎందుకు అంటే వినండి, ఎందుకు అంటే టిఆర్ఎస్ సాంస్కృతిక విభాగం పేరుతో చేసిన క్యాసెట్ లోనే జయ జయ హే తెలంగాణ అనే పాటను 2001, 2002, 2003 ఆ ప్రేర్లు చేసినటువంటి పాటను, జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటను ఆ రోజు సీమాంధ్ర గాయకుడైన రామకృష్ణన్ తీసుకొచ్చి జై జై హే తెలంగాణ అని పాడిపించారు. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ అని పాడించారు. సిగ్గుందా వీళ్ళకి? మరి ఆ రోజు ఎక్కడ పోయింది వీళ్ళ ఆత్మగౌరవం? ఇవాళ రాష్ట్రం వచ్చింది, 10 సంవత్సరాల కాలం గడిచింది. ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం పోతున్నాం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం వస్తున్నాం, ఎవరు పరిపాలన వాళ్ళని చేసుకుంటున్నాం, అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఇవాళ ఎక్కడిది? ఒక సినిమా ఆస్కార్ అవార్డు అంటే తెలంగాణ పాట అంటే ఈ వెధవలకు అంత సింపుల్ కనిపిస్తుందా? అందశ్రీ గారు రాసిన పాట అంటే అంత సాదాసీదగా ఏదో చేయొచ్చు అని కనిపిస్తుందా? ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా తెలంగాణ పాటను చేయగలుగుతాడు. తెలంగాణ పాటను ఆస్కార్ అవార్డు గ్రహీత అంత లెవెల్ చేయించుకోవాలనేది ఆ రచయిత యొక్క కోరిక. తప్పెట్లయితే అందశ్రీ కంటే కీరవానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ. అందశ్రీ గారు తెలంగాణ మట్టి పరిమళం. అందశ్రీ గారికి ఒక స్వేచ్ఛనిస్తారు. అందశ్రీ గారు తాళం ఎవరు కొట్టాలి, దరువేయాలి, ఎవరు మ్యూజిక్ కొట్టాలి, ఎవరు కోరసు పాడాలి అనేది అందశ్రీ స్వేచ్ఛ ఉండదా? ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఈ సామెత, నా కొడుకు పుట్టిండు, నేను పేరు పెట్టుకుందాం అనుకుంటే ఇంకోటి కూడా మాకే అవకాశం ఇస్తలేమంటే ఏమైనా అర్థం ఉందా? తండ్రి ఎవరు ఆయనే కదా పేరు పెట్టేది. పక్కింట్లో వచ్చి మొత్తుకున్నట్టుంది ఇప్పుడు ఈ కథ. అందశ్రీ గారి కడుపులో పుట్టిన కొడుకు అందశ్రీ గారే పేరు పెట్టుకుంటాడు అంటున్నా. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మాట్లాడే దొంగ సిగ్గుందా వీళ్ళకు? 10 సంవత్సరాలు ఈ పాటను పట్టించుకురా? ఈ పాట వచ్చిందా? ఈ పాటను రానిచ్చిరా? ఈ పాట రాసిన రచయిత పేరైనా వినిపించిరా, కనిపించిరా? అణిచివేసి ఆ పాటను తీసి చెత్తపుట్టలేసిరు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాటకు పట్టం కట్టి రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా జరుగుతుంటే దాన్ని ఓర్చుకోలేక, తట్టుకోలేక ఒక దళితునికి ఇంత కీర్తిస్తారా, ఒక వెనుకబడ్డోనికి ఇంత కీర్తిస్తారా అని చెప్పి దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కానీ అందశ్రీ గారు ప్రజల గుండెను, ప్రజల మనసును దోసుకున్న మహా అద్భుతమైనటువంటి జ్ఞాన ఖడ్గం, జ్ఞాన కవి. ఆయనని వాళ్ళ కొత్త ఏదో తెచ్చిపెట్టి కొత్త ఏదో అతికిస్తూ వచ్చింది కాదని, ఆయన అద్భుతమైన సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి పాటలు రాసిన మహాకవి ఆయన. దశాబ్ది ఉత్సవాల్లో రేపు జరగబోయేటటువంటి జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో ఏం జరగబోతుంది? ఉద్యమకారులకు ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందా? 250 గజాల ప్లేస్ ఇస్తా అన్నారు. సో అట్లాంటి అనౌన్స్మెంట్ ఏమైనా జరగబోతుంది? ఖచ్చితంగా ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ డిమాండ్లన్నీ కూడా తూచ తప్పకుండా నెరవేరుస్తారు. మొన్నటి దాకా ఎలక్షన్ కోడే, ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్లోనే ఉన్నాం. ఎలక్షన్ కోడ్లోనే ఈ పర్మిషన్ తీసుకొని, స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ సభను నిర్వహించుకుంటున్నాం. 2వ తారీఖు సభను అద్భుతంగా సక్సెస్ చేసుకున్న తర్వాత
మిగతా కార్యాచరణ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఖచ్చితంగా మీరు చెప్తున్నటువంటి ఉద్యమకారులకు ప్లాట్లైనా ఇది ఇండ్ల స్థలాలైనా ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఇంకా పదవులైనా ఇంకేదైనా కూడా ఖచ్చితంగా వారు ఎన్నికల మేనిఫెస్టో ఏది పెట్టారో తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మనం మర్చిపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకుని చేస్తాడు. ఆ బాధ్యతతో వచ్చినటువంటి నాయకుడు. సో ఏపూరి సోమన్నని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా చూడబోతున్నాం భవిష్యత్తులో? ఎట్లా చూస్తావు? మంచిగా చూస్తావు. మంచి పొజిషన్ ఉండరా? ఏ పదవిలో ఉండబోతున్నావు? ఏ పదవి రాబోతుంది? నేను ఈ పదవి రావాలి, ఆ పదవి ఉండాలి అని ఆ రోజు రేవంత్ రెడ్డి గారితో గజ్జగట్టి నేను ఎమ్మడి తిరగలేదు. నేను ప్రజల కోసం ఆడి పడినటువంటి వాడిని. నా రాజకీయ భవిష్యత్తు నేను ఏ పొజిషన్లో ఉండాలనేది ఆ డిసిషన్ మొత్తం రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. నేను ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక సాంస్కృతిక సైనికుల్లా పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఎజెండా ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ గ్రామాన ప్రచారం చేయడం నా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని చెప్పడం నా బాధ్యత. అవి అమలవుతున్నటువంటి పథకాల తీరు, వాటి వల్ల లబ్ధి పొందేటువంటి ప్రజలు ఎంతమంది, ఎట్లా లాభం చేకూరుతుందని చెప్పడమే నా ధర్మం. ఎస్, ఏ పొజిషన్ లో ఉంచాలి, ఎట్లా ఉంచాలి అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు. ఒక ఉద్యమ గాయకునిగా, ఉద్యమ కళాకారునిగా మాకు ఏ స్థానం ఇస్తారు ఏంది అనేది నేను అడిగి తెచ్చుకునేది కాదు. అది వారికే, వారి మనసులోనే ఉంటుంది. నేను వారి కోసం, వారి ఆశయాల కోసం ఇంకా ఒక 20 సంవత్సరాల పాటు నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆడడానికి, పాడడానికి, సమాజాన్ని ప్రభావితం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఏం చేస్తారనేది వారి డిసిషన్. సో గద్దర్ ఒకవేళ బతికుండుంటే రేపు జరగబోయే దశాబ్ది ఉత్సవాల్లో ఎట్లాంటి రోల్ ఉండేది? చాలా అద్భుతమైనటువంటి రోల్ ఉండేది గద్దరన్న. ఆయన బతుకుంటే మా అందరికీ గురువు, మా అందరికీ ఇన్స్పైర్. మేము పాటలు పాడడానికి, ఉద్యమానికి రావడానికి కారకుడే గద్దరన్న. గద్దరన్న ఉండుంటే ఇంకా మాకు చాలా ధైర్యం ఉండేది. గద్దరన్న ఉండుంటే మాకు అద్భుతమైనటువంటి ఈ ఒక మంచి, అంటే నేను దాన్ని చెప్పలేను, వర్ణించలేకపోతున్నాను. కానీ గద్దరన్న జయ జయ హే తెలంగాణ అనే పాట తెలంగాణకు రాష్ట్ర గీతం ఎట్లయిందో, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాని గద్దరన్న రాసినటువంటి పాట తెలంగాణ టోటల్ ఉద్యమాన్ని ప్రభావితం చేసి ఒక పిక్ స్టేజ్కి, లాస్ట్ స్టేజ్కి తీసుకుపోయినటువంటి పాట అది. అట్లాంటి పాట రాసినటువంటి మహానుభావుడు ఈ రోజు లేకపోవడం అనేది చాలా బాధాకరం. మేము ఒక పెద్ద ధైర్యాన్ని కోల్పోయినాం. ఇలా గద్దరన్న లేనటువంటి లోటును, ఆ ధైర్యాన్ని కూడా మేము అందశ్రీ గారి రూపంలోనూ, రేవంత్ రెడ్డి గారి రూపంలోనూ ఖచ్చితంగా చూసుకుంటాం. వారు మాకు ఆ ధైర్యం అనేది మా విశ్వాసం. సో ఇప్పుడు నమ్ముతున్నారా మీ ప్రభుత్వంలో ఉద్యమకారులకు, అమరవీరులకు న్యాయం చేయ అవకాశం ఉంటుందా? రేపు 200% ఉంటుంది అని అంటున్నారు. 200%. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హామీలు విస్మరించింది. ఏం గతి పట్టింది బీఆర్ఎస్ కు? ఏం గతి పట్టింది మీరు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ తప్పు చేయదు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఆ పొరపాటు చేయరు. ఉద్యమకారులను దగ్గర తీసుకుంటారు, ఉద్యమ గాయకులను దగ్గర తీసుకుంటారు. తెలంగాణ సమాజం కోసం ఎవరైతే చైతన్యవంతమై పనిచేసిరో, పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని చేరదీస్తారనే విశ్వాసం, నమ్మకం మాకు. కేసీఆర్ యొక్క అహంకార పూరితం ధోరణి మనం రేవంత్ రెడ్డిలో చూడలేము. కేసీఆర్ ఉద్యమకారుడు కాదంటారా ఇప్పుడు మీరు? కేసీఆర్ ఉద్యమకారుడు కాదు అని నేను అంటలేను. పాత్ర అంతో వినండి. కేసీఆర్ ఉద్యమకారుడు కాదని నేను అనను. ఉద్యమకారులు చేసిన అన్ని పోరాటాన్ని హైజాక్ చేసినోడు కేసీఆర్. ఇది నాది అని ఆయన ఖాతాలో వేసుకునే కాడ తెలివికల్లోడు. ఉద్యమకారుడు కాదంటలేదు. ఉపన్యాసకుడు కేసీఆర్ గారు కరపత్రాలు పట్టుకుని ఊరుకో వాడుకో సంచేసుకుని పోయి తిరిగినోడు ఏం కాదు. ఓ బిఆర్ జనార్దన్ రావు సార్ లాగా, ఓ ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాగా, ఓ గద్దరన్న లాగా గోసేసో గొంగడేసో కర్ర పట్టుకోనో ఊరు వాడ ఏమైందని తిరిగినోడు ఏం కాదు. కేసీఆర్ నలుగురు జమైన కాడ అందరిని పోగేస్తే ఇదంతా నాదే అని చెప్పి ఖాతాలు వేసుకున్న ఒక ఉపన్యాసకుడు మాత్రమే తప్ప ఉద్యమకారుడు అని మేము. సో మీ అంచనా ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఏం కాబోతుంది ఫలితాల తర్వాత? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల యొక్క పాపాలు తలిగి, పాప ఆడబిడ్డ, వీళ్ళందరి పాపాలు ఆమె మీద పడ్డాయి. ఇంటికి ఆడబిడ్డ అనేది అదృష్టవంతురాలు. కవితక్కను చూస్తే మాకు బాధ అనిపిస్తూ ఉంది. ఇంకా వీరి పాపాలు ఎన్నున్నాయో ఆ పాపాల పుట్టంతా కూడా రేవంత్ రెడ్డి గారు తవ్వుతారు, ఏం వదిలిపెట్టారు. ఇక ఆ పాపాల ఎటుదారి తీస్తూ ఏమైపోతుందో తెలియదు. కానీ ఈడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల గుండెల్లో, ప్రజలు వాళ్ళు కట్టుకున్నటువంటి గూడు, వాళ్ళ ఆశల సౌధం, వాళ్ళు నిర్మించుకున్నటువంటి గూడు. కష్టమైన సుఖమైన కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తేనే విశ్వాసం ఇక్కడ ప్రజలకు ఉంది కనుక వాటిని వమ్ము చేయకుండా న్యాయం చేయడమే రేవంత్ రెడ్డి గారి బాధ్యత. అది చేస్తాడనే విశ్వాసం. మీ పార్టీ నాయకులు చాలా మంది గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, తెలంగాణ మొత్తం దోచుకున్నారని చెప్పారు. ఇప్పుడు చర్యలు ఉండే అవకాశం ఉందా? కాంప్రమైజ్ అవుతారా కేసీఆర్తో? ఎందుకు కాంప్రమైజ్ అవుతారు? ఎక్కడైతే మీకు కాంప్రమైజ్ అవుతున్నట్టు కనిపిస్తుందా?
సీఎం గారు కాంప్రమైజ్ సీఎం లాగా ఉన్నాడా? ఓకే, దేని పడితే దానికి తలుపే సీఎం అంటే 5-6 నెలలు అయింది ఇప్పటి వరకు చర్యలు కనపడట్లేదు. ఉంటాయి. మొన్నటిదాకా ఎలక్షన్ అడవుల్లోనే ఉన్నాం కదా, ఓకే ఎలక్షన్ ప్రచారంలోనూ అన్ని మీరు చూస్తూనే కదా. ఓకే ఖచ్చితంగా చర్య చేసిన పాపం ఎక్కడ పోదు. ఆ పాపం తిరిగి మళ్ళీ మిత్తితో సహా వసూలు చేస్తామని గతంలోనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ అట్లా చేస్తే కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నట్టు కదా మరి ఇక్కడ. మీరు వినండి, ఏ తప్పిదాలైతే జరిగినాయో ఆ తప్పిదాలను మానిపే ప్రయత్నం చేయొద్దా? ఇప్పుడు ఒక పొరపాటుని వల్ల జరిగింది, సమాజంలో ఇంత నష్టం జరిగింది, దీని నష్టాన్ని ఎవరు భరించాలి? ఎందుకు జరిగిందో చెప్పాలి. రేపు నడవబోయే నడవడికలో ఏ పొరపాటు లేకుండా చూసుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత, అది రేవంత్ రెడ్డి గారి యొక్క బాధ్యత. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైన ఏజెంట్తో ముందుకు పోతున్నారు. మనం నేర్పాల్సిన అవసరం లేదు. ఆయన చిన్నోడు కాదు, సమాజం అంతా స్టడీ చేసినోడు, సమాజం అంతా చూసినోడు. మనం ఏం నేర్పాల్సినటువంటి అవసరం లేదు. అద్భుతమైన జ్ఞానము, అద్భుతమైన తెలివి, అవన్నీ పట్టుదల, ఎన్ని కార్యదీక్షత ఇవన్నీ కూడా ఉన్నాయి వారికి. మల్లన్న సాగర్ మీద మీరు కూడా పాటలు రాశారనుకుంటా. మల్లన్న సాగర్ పూర్తయ్యే రాశారనుకుంటా కాదు, మేమే రాసిన, మీరే రాసిన, మీరే పాడిర్రు. మల్లన్న సాగర్ పూర్తయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇక్కడ ఈ గవర్నమెంట్? అంటే మల్లన్న సాగరే కాదు, ఇంకా ఏ ప్రాజెక్ట్ అయినా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు, ప్రజలకు నష్టం లేకుండా ఉండేటువంటి ఏ ప్రాజెక్టులు అయినా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ప్రాజెక్టులకు పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? అది మల్లన్న సాగరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టులు అయినా అలా నష్టం ఎంత ఉంది, ప్రజలకు లాభం ఎంత ఉంది అనేది బేర్ చేసుకొని, దానికి అంచనా వేసుకొని, వీళ్ళలాగా 1 లక్ష కోట్ల బడ్జెట్ వేసుకొని కకృతి పడి వాని కమిషన్లు ఇచ్చి వీని కమిషన్లు ఇచ్చి ఇష్టరాజ్యంగా చేసి వాళ్ళు కుంగిపోయేటువంటి కాలువలు కట్టేటువంటి పరిస్థితి. నాణ్యమైనటువంటి కాలువలు, నాణ్యమైన ప్రాజెక్టులు అద్భుతంగా రేపు 100 ఏళ్ళైనా ఇవాళ నాగార్జున సాగర్ కట్టారు. ఏమైంది దాని పరిస్థితి? ఎట్లా ఉంది? ఎంత అద్భుతంగా ఉంది? కుంగిపోయిందా? అట్లా ఇంకా చాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ఎజెండాతో ముందుకు పోద్ది. ఏ ప్రాజెక్ట్ అవసరం, ఏది అనవసరమో డిస్కస్ చేసి నిర్ణయం. కేసీఆర్ హయాంలో మీరు పాడిరు మల్లన్న సాగర్ పై ఒక పాట మా కోసం. అమ్మా మన ఊరు ఆగమైందే, ఆగమైందే, మల్లన్న సాగరులో మునిగిపోయిందే, కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడం, నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాటం, కండల్లో ఊరంతా కదలాడుతుందే, గుండెల్లో బాధంతా దిగమింగుకుందే, అమ్మా మన ఊరు ఆగమైందే. అట్లా ఆ రోజు ఉన్నటువంటి మల్లన్న సాగర్లో రేవంత్ రెడ్డి గారు పోయి దీక్ష చేసినప్పుడు, ఏటిగడ్డ కిస్టాపూర్లో చేసినప్పుడు రాసినటువంటి పాట ఇది. ఆ ఊరును సందర్శించి నేను, రేవంత్ రెడ్డి గారు, కోదండరామ్ సార్, అనేక మంది ఉద్యమకారులందరం పోయి అక్కడ చూసి రాసినటువంటి పాట ఇది. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రేపు జరగబోయేటటువంటి దశాబ్ది ఉత్సవాల్లో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందంటున్నారు ఏపూరి సోమన్న గారు. చూద్దాం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి ఆహ్వానం పంపించిండు. కేసీఆర్ వస్తాడా రాడా అనే అంశాల గురించి వేచి చూడాల్సింది మనం.